నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీస్కు రావాలంటూ అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పటి వరకు వర్క్ ఫ్రం హోమ్కు ఎండ్ కార్డు పెట్టాలని సూచించింది. ఇక నుండి వారానికి 5 రోజులు ఆఫీస్కు రావాల్సిందేనని ఈమెయిల్ ద్వారా మెసేజ్లు పంపించేశారు యాజమాన్యాలు. ఈ ఆదేశాలపై ఉద్యోగుల్లో విముఖత వ్యక్తమవుతున్నా లే ఆఫ్ భయాలు వెంటాడటంతో కంపెనీ ఆదేశాలు పాటించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఉత్పాదక సృజనాత్మకత పెంచేందుకు ఆఫీసుల్లోంచే పనిచేయాలని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లిపోయిన ఐటీ ఉద్యోగులు తమ కుటుంబాలతో సహా నగరాల బాట పడుతున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు చిన్న కంపెనీలు తమ ఉద్యోగులను పూర్తి స్థాయిలో కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. ఉద్యోగుల రాకతో నగరాలలో ట్రాఫిక్ తిరిగి పెరుగుతోంది. కరోనా కాలంలో పనికి ఆటంకాలు ఎదురు కాకుండా అనేక కంపెనీలు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. ఇక కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో కొన్ని సంస్థలు హైబ్రిడ్ మోడల్కు తెరలేపాయి. వారానికి కనీసం 3 రోజులన్నా ఆఫీసులకు రావాలని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఐరోపా, అమెరికా వ్యవస్థలు మందగమనంలో ఉన్న నేపథ్యంలో దేశీ సంస్థలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులందరినీ ఆఫీసులకు రప్పించేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఉద్యోగులకు సంస్థ నిర్ణయానికి తలవంచక తప్పడం లేదు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఐటీ రంగంలో వర్క్ ఫ్రం హోం శకం ముగిసినట్టేనని అంటున్నారు నిపుణులు. కంపెనీలు ఉద్యోగుల్లో వస్తున్న మార్పులే ఇందుకు నిదర్శనంగా చూపెడుతున్నారు.